ఎన్నికలైతే ముగిశాయి. మరొక వారం రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే ఈలోపే కొన్ని సర్వేల పేరుతో రకరకాల సంస్థలు అయితే తమ ఫలితాలను అయితే విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరొక సర్వే అయితే మనకు వచ్చింది. ఎన్డిటి సర్వే అండ్ ఆంధ్రవాణి అని చెప్పి ఒక సర్వే అయితే రావడం జరిగింది. సో వీళ్ళు 2021 నుంచి కూడా ఈ సర్వేలో ఉన్నట్టుగాను ఈ 2 years నుంచి 100% ప్రిడిక్ట్ చేసినట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. కర్ణాటక తెలంగాణలో 2023లో కర్ణాటకలో 135 సీట్లు వచ్చాయి. వాస్తవానికి వీళ్ళు 120కి పైగా వస్తాయని చెప్తే 135 సీట్లు వచ్చాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తే 65 సీట్లు వచ్చాయని చెప్పి అంటే వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ క్రెడిబిలిటీ చెప్పడం గురించి చెప్పారు. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది చెప్పింది అనేది తెలిసే బదులు ముందుగా ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరికి వెళ్తున్నారని వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు అనేది మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక మనం శ్రీకాకుళం నుంచి కన్నా తీసుకుంటే పాతపట్నంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎచ్చర్ల వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస టీడీపీ, టెక్కలి టీడీపీ. ఇక్కడ టీడీపీ అన్న జనసేన అన్న కూటమిలోనే పరిగణలో తీసుకోండి. బట్ పోటీ చేసినటువంటి పార్టీ పేరే మనం ఇక్కడ చెప్తున్నాం. టెక్కలి టీడీపీ, శ్రీకాకుళం టీడీపీ, అలాగే నరసరావుపేట టీడీపీ, పలాస మాత్రం కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. అక్కడి నుంచి గౌతు సిరీసా పోటీ చేసినట్టుగా ఉంది టీడీపీ నుంచి. ఇచ్చాపురం మళ్ళీ టీడీపీనే, పాలకొండ వైఎస్ఆర్సీపీ, రాజాం టీడీపీ. ఇక విజయనగరం డిస్టిక్ గాన మనం తీసుకుంటే పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, కురుపాం వైఎస్ఆర్సీపీ. వరుసగా ఈ 3 కూడా వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. ఇక బొబ్బిలి కూటమి టీడీపీ, విజయనగరం మాత్రం ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్గా చెప్తున్నారు. శృంగవరపుకోట టీడీపీ, చీపురపల్లి కీన్ కంటెస్టెంట్. ఇక్కడ నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. కళా వెంకటరావు టీడీపీ నుంచి పోటీ చేశారు. సో ప్రస్తుతానికి అయితే కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎవరిది విజయం అని చెప్పలేని పరిస్థితి. గజపతి నగరం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉంది. నెల్లిమర్ల కీన్ కంటెస్ట్ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మెజార్టీ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 3 మాత్రం కీన్ కంటెస్టెంట్ ఉన్నాయి, 2 మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక విశాఖపట్నం గాన మనం తీసుకున్నట్టయితే విశాఖపట్నం నార్త్ కీన్ కంటెస్టెంట్ ఉంది. విశాఖ వెస్ట్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి ఉంది. విశాఖ సౌత్ కీన్ కంటెస్టెంట్ ఉంది. మళ్ళీ విశాఖ ఈస్ట్ టీడీపీకి ఉంది. భీమిలి టీడీపీ, గాజువాక టీడీపీ, పెందుర్తి జనసేన పోటీ చేసింది. అక్కడ నుంచి జనసేన గెలుస్తుంది. పాడేరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ, అరకు వైఎస్ఆర్సీపీ, చోడవరం టీడీపీ, పాయికరావుపేట టీడీపీ మహిళా అధ్యక్షురాలు పోటీ చేసిన అక్కడ నుంచి టీడీపీ. నర్సీపట్నం సీనియర్ నేత అయ్యన్న పోతుడు అయితే పోటీ చేశారు, అక్కడ నుంచి గెలుస్తున్నారు. యలమంచిలి జనసేన పోటీ చేసింది, గెలుస్తుంది. మళ్ళీ మడుగుల వైఎస్ఆర్సీపీకే ఉంది. మళ్ళీ అనకాపల్లి జనసేన పోటీ చేసింది, జనసేన అయితే ఇక్కడ గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ నువ్వా నేనన్న ఫైట్ ఉంది. మెజార్టీ సీట్లు అయితే కూటమి తెలుగుదేశం కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ అత్యంత కీలకమైన జిల్లాలు మనకు తెలుసు. ఈ 2 జిల్లాల్లో వేవెట్టుంటే ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకే వరిస్తుందనేది గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ 2 జిల్లాలు ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. రంపచోడవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. పత్తిపాడు టీడీపీ, తుని మాత్రం ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్ చెప్తున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నుంచి గెలవబోతున్నాడు జనసేన భారీ మెజార్టీతో. పెద్దాపురం టీడీపీ, జగ్గంపేట టీడీపీ, కాకినాడ రూరల్ అక్కడ జనసేన గెలుస్తుంది, జనసేన పోటీ చేసింది. కాకినాడ అర్బన్ టీడీపీ గెలుస్తుంది. మళ్ళీ రాజానగరం మళ్ళీ జనసేన గెలుస్తుంది. రాజమండ్రి రూరల్ మళ్ళీ టీడీపీ. అనపర్తి మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉంది. రాజమండ్రి అర్బన్ మళ్ళీ టీడీపీ. పి గన్నవరం కీన్ కంటెస్టెంట్ ప్రస్తుతానికి ఎవరు అనేది చెప్పలేని పరిస్థితి. ఇక్కడ నుంచి కూటమిలో జనసేన పోటీ చేస్తుంది. ఇక్కడ నుంచి అమలాపురం టీడీపీకే ఉంది. సో మెజారిటీ సీట్లు అయితే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఇంకా రాజోలు జనసేన పోటీ చేసింది, అక్కడి నుంచి గెలుస్తుంది. ముమ్మిడివరం టీడీపీ, రంపచోడవరం మాత్రం ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. మండపేట టీడీపీ, కొత్తపేట కూడా టీడీపీ, మొత్తం కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక వెస్ట్ గోదావరి మరొక కీలకమైనటువంటి వెస్ట్ గోదావరిని కనుక మనం పరిగణలో తీసుకుంటే ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నిమ్మల రామానాయుడు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. గోపాలపురం ఇక్కడ నుంచి వనిత అయితే పోటీ చేయడం జరిగింది, ప్రస్తుత హోమ్ మినిస్టర్. అక్కడి నుంచి టీడీపీ గెలవబోతుంది. అక్కడ నుంచి కొవ్వూరు టీడీపీ, నిడదవోలు మాత్రం ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్. ఇక్కడ నుంచి నిడదవోలు అంటే జనసేన పోటీ చేసినట్టుగా ఉంది, నిడదవోలు కీన్ కంటెస్టెంట్గా ఉంది. నరసాపురం వచ్చేటప్పటికి జనసేన, భీమవరం జనసేన, ఉండి టీడీపీ. ఉండి అంటే త్రిపుల రఘురామకృష్ణరాజు ఇక్కడ నుంచి
గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారు. అక్కడ తాడేపల్లిగూడెం మళ్ళీ జనసేన, ఉంగుటూరు జనసేన, దెందులూరు మాత్రం కీన్ కంటెస్టెంట్ అని చెప్తున్నారు చింతమనేని ప్రభాకర్. అక్కడ నుంచి అయితే పోటీ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీని అయితే కీన్ కంటెస్టెంట్ టఫ్ ఉందని చెప్తున్నారు. ఏలూరు టీడీపీ, పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీ అని వీళ్ళైతే అంచనా వేస్తున్నారు. బట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం పోలవరం స్వల్ప మెజార్టీతోనైనా సరే ఆ కూటమి బయటపడవచ్చు. అక్కడి నుంచి జనసేన పోటీ చేసింది, కూటమి బయటపడవచ్చు అని మనకు ఒక అంచనా. బట్ వీళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు. ఇక చింతలపూడి తెలుగుదేశం పార్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక కృష్ణా డిస్టిక్ మరొక ఇంపార్టెంట్ జిల్లా అయినటువంటి కృష్ణా, అంటే దీని మీద కృష్ణా గుంటూరు మీద రాజధాని ప్రభావం అయితే ఖచ్చితంగా పడుతుంది. తిరువూరు వైఎస్ఆర్సీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, గన్నవరం వల్లభనేని వంశీ ఓడిపోబోతున్నాడు. అక్కడ నుంచి యార్లగడ్డ వెంకటరావు గెలవబోతున్నారు టీడీపీ. గుడివాడ మాత్రం ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్ కొడాలి నాని ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, అక్కడ వెనుగండ్ల రాము పోటీ చేస్తున్నారు. సో అక్కడైతే కీన్ కంటెస్టెంట్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక కైకులూరు బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అక్కడి నుంచి పోటీ చేస్తుంది, బీజేపీ గెలవబోతుంది. పెడాన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ మాత్రం జనసేన, పామర్రు వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక్కడ పెనమలూరు మాత్రం టీడీపీ, విజయవాడ వెస్ట్ బీజేపీ పోటీ చేసింది అక్కడ. సో బీజేపీ గెలవబోతుంది. విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ కూడా టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గంపేట టీడీపీ. సో మొత్తంగా దాదాపుగా క్లీన్ సిప్ అని చెప్పొచ్చు. ఒక వైఎస్ఆర్సీపీ పామర్రు తప్ప మిగిలినవన్నీ కూడా క్లీన్ సిప్ లాగానే కనపడుతుంది ఇక్కడ. ఇక గుంటూరు రాజధాని ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి ప్రాంతం తీసుకుంటే మనం పెదకూరపాడు మాత్రం కీన్ కంటెస్టెంట్, ఎవరు గెలుపు అనేది చెప్పలేని పరిస్థితి. బట్ తాడికొండ టీడీపీ, మంగళగిరి నారా లోకేష్ ఇక్కడి నుంచి గెలవబోతున్నారు టీడీపీ, పొన్నూరు టీడీపీ, వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, తెనాలి జనసేన ఇక్కడ నుంచి పోటీ చేసింది. నాదెండ్ల మనోహర్ అయితే పోటీ చేసిన అక్కడి నుంచి గెలవబోతున్నాడు ఆయన. బాపట్ల మాత్రం ఒకటి కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు. పత్తిపాడు టీడీపీ, గుంటూరు వెస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీ. గుంటూరు వెస్ట్ అంటే విడుదల రజని పోటీ చేసిన ప్రాంతం అనుకుంటా, బహుశా ఓడిపోవచ్చు అక్కడ. చిలకలూరుపేట టీడీపీ, నరసరావుపేట కీన్ కంటెస్టెంట్. అలాగే సత్తెనపల్లి అంబటి రాంబాబు ఇక్కడి నుంచి ఓడిపోబోతున్నారు. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయితే కన్నా లక్ష్మీనారాయణ అక్కడి నుంచి గెలవబోతున్నారు. వినుకొండ ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక గురజాల టీడీపీ, మాచర్ల ఇక్కడ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎన్నికల తర్వాత అరాచకం సృష్టించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో ఓడిపోబోతున్నాడు. సో అక్కడి నుంచి జోలకంటి బ్రహ్మానందరెడ్డి అయితే గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మనం ప్రకాశం డిస్టిక్కి కానీ వచ్చేస్తే ఎర్రగొండపాలెం మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉంది. దర్శి మాత్రం కీన్ కంటెస్టెంట్ ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి. అక్కడి నుంచి టీడీపీ నుంచి ఒక మహిళ అయితే పోటీ చేసినట్టుగా ఉంది, డాక్టర్ అనుకుంటా. పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల మాత్రం మళ్ళీ కీన్ కంటెస్టెంట్. సంతనూతలపాడు, ఎస్ఎన్ పాడు అంటే సంతనూతలపాడు టీడీపీ గెలవబోతుంది. ఒంగోలు టీడీపీ, అలాగే కందుకూరు మాత్రం ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్ అని అయితే చెప్తున్నారు. కొండేపి టీడీపీ, మార్కాపురం టీడీపీ, గిద్దలూరు మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఉంది. కనిగిరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది. ఇక నెల్లూరుకి వచ్చేస్తే కావలి అయితే టీడీపీ, ఆత్మకూరు మాత్రం కీన్ కంటెస్టెంట్గా కనపడుతుంది. నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, కొవ్వూరు టీడీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. గూడూరు కీన్ కంటెస్టెంట్, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి టీడీపీ, అలాగే ఉదయగిరి వచ్చేటప్పటికి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు వచ్చేసాం. కడపకు వచ్చేటప్పటికి బద్వేలు వైఎస్ఆర్సీపీ, రాజంపేట కీన్ కంటెస్టెంట్, కడప వైఎస్ఆర్సీపీ, రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ కనపడుతుంది. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. కమలాపురం వైఎస్ఆర్సీపీ, కమలాపురం అంటే జగన్మోహన్ రెడ్డి మేనమామ పోటీ చేస్తున్నాడు, అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. జమ్మలమడుగు ఒకటి కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ. ఇక మైదుకూరు ఒక్కటి మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటిలో 3 మాత్రం కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు. ఇందులో తెలుగుదేశం పార్టీ గెలవచ్చు, గెలవకపోవచ్చు, అంటే కూటమి గెలవచ్చు, గెలవకపోవచ్చు. బట్ మైదుకూరు ఒక్కటి మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. మిగిలినవన్నీ కూడా దాదాపుగా వైసీపీ కైవసం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక కర్నూలు ఒకప్పటి వైసీపీకి కంచుకోవడం చూద్దాం ప్రస్తుతం ఎలా ఉందో. ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం మాత్రం కీన్ కంటెస్టెంట్ ఉంది. నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీడీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె మాత్రం టీడీపీకే ఇచ్చారు. డోన్
కీన్ కంటెస్టెంట్ ఇక్కడ నుంచి మన ఆర్థిక మంత్రి అప్పుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పోటీ చేస్తున్నట్టు ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. పత్తికొండ టీడీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, యమగనూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. దాదాపుగా వైసీపీ అయితే తన పట్టునైతే నిలుపుకుంది. బట్ గతంతో పోలిస్తే కొంచుకోట్లకైతే బేటలు వారినట్టుగా ఆల్రెడీ ఇక్కడ తెలుస్తుంది 3 సీట్లలో. ఇకపోతే అనంతపురం డిస్టిక్ వచ్చేటప్పటికి రాయదుర్గం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీగా ఉంది. ఉరవకొండ పయ్యావుల కేసు ఇక్కడి నుంచి మరొకసారి గెలవబోతున్నారు. 2019 అంతవేవ్లో కూడా ఆయన అయితే అక్కడి నుంచి గెలవడం జరిగింది. గుంతకల్లు మాత్రం కీన్ కంటెస్టెంట్ చెప్పలేని పరిస్థితి. తాడిపత్రి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. సింగనమల కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా అయితే ఇక్కడ చెప్తున్నారు. బండారు శ్రావణి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్ చెప్తున్నారు. అనంతపూర్ అర్బన్ టీడీపీ, అలాగే కళ్యాణదుర్గం టీడీపీ, రాప్తాడు టీడీపీ, మడకశిర మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉంది. హిందూపూర్ టీడీపీ, పెనుగొండ టీడీపీ, పుట్టపర్తి టీడీపీ, ధర్మవరం మాత్రం కీన్ కంటెస్టెంట్, అలాగే కదిరి ఈ రెండు కూడా కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు మనం చెప్పలేని పరిస్థితి, ఫైనల్ ఫలితాలు వచ్చే వరకు మనం ఏం చేయలేని పరిస్థితి. ఇక చిత్తూరు గన పరిశీలిస్తే తంబళపల్లె వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ, పీలేరు తెలుగుదేశం పార్టీ, పొంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ నుంచి అయితే గెలవబోతున్నాడు, వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. మదనపల్లె వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ ప్రస్తుతానికి చెప్పలేం. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేసినట్టుగా ఉన్నాడు. మరి పరిస్థితి అయితే బాగాలేదు అంటున్నారు కానీ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. ఇక శ్రీకాళహస్తి గన కీన్ కంటెస్టెంట్, తిరుపతి జనసేన పోటీ చేసింది, గెలవబోతుంది. సత్యవేడు వైఎస్ఆర్సీపీకి ఉంది. నగరి రోజా దారుణంగా ఓడిపోబోతుంది ఇక్కడ నుంచి గాలి ముద్దుకృష్ణ కొడుకు గాలి భానుప్రకాష్ అయితే గెలవబోతున్నాడు. జీడీ నెల్లూరు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, చిత్తూరు మాత్రం ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్ చెప్పలేని పరిస్థితి. ఇక పోతలపట్టు టీడీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడి నుంచి గెలవబోతున్నారు. సో ఇది ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని సీట్లు అనేది పరిశీలిద్దాం. దానికంటే ముందు ఒకసారి ఓట్ షేర్ని కానీ మనం ముందుగా పరిశీలిద్దాం. ఓట్ షేర్ని చూద్దాం. సో ఓట్ షేర్ని కానీ మనం తీసుకుంటే ఎల్లో మొత్తం కూడా టీడీపీ అండ్ అలయన్స్, టీడీపీ జనసేన బీజేపీ మొత్తాన్ని కూడా ఎల్లోలో చూపించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ బ్లూలో చూపించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ. సో టీడీపీ ఎంత గెలుచుకోబోతుందంటే మొత్తం ఓట్ షేర్ కూటమి మొత్తం టీడీపీ జనసేన బీజేపీ కలిసి 49.2% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకోబోతున్నారంటే నియర్లీ దాదాపుగా 50% ఓట్ షేర్ని అయితే ఈ 3 పార్టీలు కలిసి కైవసం చేసుకోబోతున్నాయి. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ 41.9 అంటే దాదాపుగా 42% ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. అంటే దాదాపుగా గతంతో పోలిస్తే 8% ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీ కోల్పోతే కూటమి మొత్తం మీద గతంతో పోలిస్తే 10% ఓట్ షేర్ని అయితే వాళ్ళు అదనంగా కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో షర్మిల ఇంపాక్ట్ అయితే కొంత ఉంది. ఖచ్చితంగా ఓట్ షేర్ అయితే పెరిగింది. కాంగ్రెస్ పార్టీ 3.8% ఓట్ షేర్ని, దాదాపుగా 4% ఓట్ షేర్ని, అదర్స్ 5% ఓట్ షేర్ని కైవసం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఒకసారి వాళ్ళ ఎస్టిమేషన్ ఇచ్చినటువంటి సీట్లను ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఇది ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ అని పార్టీ వైజ్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి 49 నుంచి 63 సీట్లు, అంటే హైయెస్ట్ వస్తే 63 రావచ్చు, లీస్ట్ వస్తే 49 రావచ్చు. ఇక కూటమికి హైయెస్ట్ 126 నుంచి లీస్ట్ 108, అంటే దాదాపుగా కూటమి ఇక్కడ విజయం సాధించబోతుంది అని చాలా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అదర్స్కి 0 నుంచి 1 అసలు రావచ్చు రాకపోవచ్చు, ఏదో 1-2 ప్రాంతాల్లో ఏదో కాంగ్రెస్ పార్టీ కొంచెం పట్టు ఉందని చెప్తున్నారు కానీ బట్ టీడీపీని అలాగే వైఎస్ఆర్సీపీని కాదని కాంగ్రెస్ గెలవడం అనేది కొంచెం కష్టమైన పరిస్థితే. బట్ చూడాలి మరి. ఇది మొత్తంగా వీళ్ళ అంచనా ప్రకారం కూడా అలయన్స్లో కూటమి 126 సీట్లతో అధికారాన్ని చేపట్టబోతుంది, లేదా లీస్ట్ 108 సీట్లతోనైనా సరే అధికారాన్ని చేపట్టబోతుంది. ఇక్కడ ఎలా ఇచ్చామంటే మనం కీన్ కంటెస్టెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని కీన్ కంటెస్టెంట్ మొత్తం కూడా ఈ పార్టీ గెలుచుకుంటుంది అనుకుంటే హైయెస్ట్ ఈ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, లేదు అదర్ పార్టీ గెలుచుకుంటుంది అనుకుంటే ఈ లీస్ట్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని అయితే ఒక అంచనాతో అయితే చెప్పడం జరిగింది. బట్ పార్టీ ఏదైనప్పటికీ చెప్పేది అదే. ఇక ఇక్కడ టీడీపీ ఓన్గా 90 నుంచి 104 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. జనసేన 14 నుంచి 17 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 2 నుంచి 4 సీట్లు, అంటే ఒక సీట్ అట్టవచ్చు ఇటవచ్చు. బట్ సీట్ల వైజ్ చూసుకుంటే మనం ఆ విధంగా గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక
ఎంపీ సీట్లను కనుక మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 8 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇక అలయన్స్ కూటమికి 17 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో గతంలో కూడా జాతీయ సర్వేలని కూడా వైసీపీకి 7 లేదా 8 సీట్లు హైయెస్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి గతంలో జాతీయ సర్వేలన్నీ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా ఎన్డీటీ సర్వే కూడా దాదాపుగా అదే విషయాన్ని చెప్తుంది. బట్ ఇక్కడ అలయన్స్ మాత్రం భారీగా 17 నుంచి 20 సీట్లు అంటే మెజారిటీ ఎంపీ సీట్లను ఈసారి కూటమి కైవసం చేసుకోబోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది విజయం ఎంత భారీగా ఉండబోతుంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తంగా ఎన్డీటీ సర్వే ప్రకారం కూటమి అయితే ఘన విజయం సాధించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి అయితే అధికారాన్ని చేపట్టే అవకాశమే కనపట్లేదు. 108 నుంచి 126 సీట్లతో ఈ మధ్యలో ఏ సీట్లతోనైనా సరే కూటమి అధికారంలోకి రావచ్చు. లేదా వేవ్ అనేది సైలెంట్ ఓటింగ్ అనేది కూటమికి అనుకూలంగా పడిందని భావిస్తే ఖచ్చితంగా ఆ సీట్ల సంఖ్య అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తంగా ఎన్డీటీ సర్వే.